మనిషి బ్రతకాలంటే గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. ప్రతిరోజు సరైన నిద్ర ఉంటేనే మనం హెల్దీగా, యాక్టివ్గా ఉంటూ మన పనులు మనం చేసుకుంటాం. తగినంత నిద్ర లేకపోతే ఆ రోజు యాక్టివ్గా ఉండలేం. కంటిన్యూగా సరైన నిద్ర లేకుండా ఉంటే బీపీ, షుగర్, గుండె సమస్యలు, ఉబకాయం వంటి అనేక వ్యాధులు వచ్చేస్తాయి. అందుకే మనకు ఎన్ని పనులున్నా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా రోజుకు కనీసం 7-8 గంటల పాటు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి డిఫరెంట్ రికమెండెడ్ స్లీప్ అవర్స్ ఉంటాయి. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 3 నెలల వయసున్న పిల్లలకు రోజుకు 14 నుంచి 17 గంటల పాటు నిద్ర అవసరం. 4 నుంచి 12 నెలల మధ్య వయసున్న పిల్లలు రోజుకు 12 నుంచి 16 గంటల పాటు నిద్రపోవాలి. 1 నుంచి 2 సంవత్సరాలున్న పిల్లలు రోజుకు 11 నుంచి 14 గంటలు, 3 నుంచి 5 సంవత్సరాలున్న పిల్లలు రోజుకు 10 నుంచి 13 గంటల పాటు నిద్రపోవాలి. 6 నుంచి 12 ఏళ్ల వయసున్న వారికి 9 నుంచి 12 గంటలు, 13 నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి 8 నుంచి 10 గంటలు నిద్ర అవసరం. ఇక 18 నుంచి 64 ఏళ్ల వయసున్న వారికి రోజుకు 7 నుంచి 9 గంటల పాటు నిద్ర అవసరం. ఇక 65 ఏళ్లు దాటిన వారు రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. ఇలా ఎవరైనా కూడా ప్రతిరోజు వాళ్ళ ఏజ్కు తగ్గట్లు నిద్రపోతేనే ఎప్పుడూ ఆరోగ్యంగా, యాక్టివ్గా ఉంటారు. మనం నిద్రపోయేటప్పుడు మన మైండ్, బాడీ రిలాక్స్ అవుతాయి. అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరికి కూడా సరైన నిద్ర ఎంతో ముఖ్యం. జనరల్గా మనకు ఒక్కోసారి ఒక రాత్రి మొత్తం నిద్ర పట్టదు. ఎక్కువగా ఏదైనా విషయం సంతోషం కలిగించినా, బాధ కలిగించినా, లేదా ఇంకా ఏదైనా విషయం గురించి అలా ఆలోచిస్తూనే ఉంటాం. ఆ ఒక్కరోజు సరైన నిద్ర లేకుంటేనే చాలా స్ట్రెస్గా ఫీల్ అయిపోతాం. అయితే ఇప్పుడు నేను మీకు విచిత్రమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. అతను ఒక్కరోజు 2 రోజులు కాదు, ఏకంగా 60 ఏళ్ల నుంచి నిద్రపోవడం లేదు. ఏంటి, షాక్ అవుతున్నారా? మీరు విన్నది నిజమే. అతనికి గత 60 ఏళ్ల నుంచి నిద్ర లేదు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసుకోవాలంటే మనం వియత్నాంకి వెళ్లాల్సిందే. చలో పదండి వెళ్దాం. ఓకే, వచ్చేసాం చూడండి. ఇతని పేరే థాయ్ నాక్. ప్రస్తుతం ఇతనికి 82 ఏళ్ళు. తన ఇంటి దగ్గరే భార్య పిల్లలతో ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే ఇతనికి 1962లో 20 ఏళ్ల వయసున్నప్పుడు ఓసారి ఫీవర్ వచ్చింది. ఇక అప్పటి నుంచి ఇతనికి నిద్ర పట్టడం లేదు. కొన్ని రోజులకి ఆ ఫీవర్ తగ్గిపోయినప్పటికీ కూడా అతనికి నిద్ర రాలేదు. ఎందుకంటే అతను ఇన్సోమ్నియా అనే డిసార్డర్కు గురయ్యాడు. ఇన్సోమ్నియా అంటే ఏంటంటే మనం పడుకున్నప్పుడు నిద్ర అనేదే రాదు. నిద్రపోవడానికి ఎంత ట్రై చేసినా కూడా నిద్ర పట్టదు. జనరల్గా ఈ ఇన్సోమ్నియా అనేది కామన్. చాలామందికి ఈ డిసార్డర్ వస్తుంది. కానీ ట్రీట్మెంట్ చేయించుకుంటే కొన్ని రోజులు లేదా వారాలకి తగ్గిపోతుంది. అయితే థాయ్ నాక్కి వచ్చింది మాత్రం చాలా రేర్ కండిషన్. ఇతనికి పర్మనెంట్ ఇన్సోమ్నియా డిసార్డర్ వచ్చింది. ఇతనికి కూడా ఎన్నో టెస్టులు, ట్రీట్మెంట్లు చేసినా, మెడిసిన్లు వాడినా కూడా ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే థాయ్ నాక్కి సరైన నిద్ర లేకున్నా కూడా ఇప్పటికీ చాలా హెల్దీగా, యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పటి వరకు ఇతనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాలేవు. రాత్రిపూట అందరూ పడుకునేటప్పుడు అతను తన ఇంటి పనులు లేదా వ్యవసాయం పనులు చేసుకుంటాడు. థాయ్ నాక్ కలిసిపోయినప్పుడు జస్ట్ అలా బెడ్పై పడుకుంటాడు, కానీ నిద్ర పట్టదు. ఇలా 62 ఏళ్ల నుంచి ఇతనికి ఇదే పరిస్థితి ఉంది. అతని కుటుంబ సభ్యులు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ థాయ్ నాక్ నిద్రపోవడం ఎప్పుడూ కూడా చూడలేదని చెబుతున్నారు. అయితే ఇటీవలే అమెరికాకి చెందిన ఓ యూట్యూబర్కి థాయ్ నాక్ గురించి తెలిసింది. దీంతో ఆ యూట్యూబర్ థాయ్ నాక్ గురించి తెలుసుకునేందుకు వియత్నాంలోని అతని ఇంటికి వెళ్ళాడు. ఒక 2 రోజుల పాటు అతనితోనే ఉన్నాడు. అసలు రాత్రి సమయంలో థాయ్ నాక్ ఎలా పడుకోకుండా ఉండగలుగుతున్నాడో చూద్దామని అతన్ని టెస్ట్ చేసేందుకు ఆ యూట్యూబర్ ఆ రాత్రంతా మెలకువగా ఉన్నాడు. థాయ్ నాక్ మాత్రం ఆ రాత్రికి తన పనులు చేసుకొని జస్ట్ అలా బెడ్పై పడుకున్నాడు, కానీ నిద్రపోలేదు. అయితే ఆ యూట్యూబర్ కంక్లూజన్ ఏమిచ్చాడంటే 1962లో వియత్నాం వార్ జరిగిందని, ఆ వార్లో థాయ్ నాక్ చెయ్యికి కూడా గాయమైందని, సో ఈ వార్ ఎఫెక్ట్ ఏమైనా అతనిపై పడుండొచ్చని అన్నాడు. ఇక మరోవైపు కొంతమంది డాక్టర్లు ఏం చెప్తున్నారంటే థాయ్ నాక్కి పారాడాక్సికల్ ఇన్సోమ్నియా ఉండొచ్చు అని అంటున్నారు. అయితే ఈ పారాడాక్సికల్ ఇన్సోమ్నియా అంటే ఏంటంటే ఇది వచ్చిన వారు కొద్దిసేపు మాత్రమే నిద్రపోతారు, కానీ అలా కొద్దిసేపు నిద్రపోయింది కూడా వాళ్ళకి తెలియదు. తాము మెలకువగానే ఉన్నామనే భావనలో ఉంటారు. ఇదిలా ఉండగా 1862లో అమెరికాలోని ఆల్బర్ట్ హర్ఫిన్ అనే వ్యక్తి జన్మించాడు.
ఇతను కూడా పెద్దయ్యాక అసలు తన జీవితంలోనే నిద్రపోలేదని చెప్పుకున్నాడు. అయితే ఇతను చెప్పేది నిజమా అబద్ధమా అని తెలుసుకునేందుకు 1940లో కొంతమంది మెడికల్ ప్రొఫెసర్స్ అతని ఇంటికి వెళ్లారు. చివరికి వాళ్ళు కూడా షాక్ అయ్యారు. అతని ఇంట్లో అసలు బెడ్డే లేదు, కేవలం ఒక కుర్చీ మాత్రమే వాళ్ళకి కనిపించింది. ఆల్బర్ట్ హర్ఫిన్ వాళ్ళతో తాను రాత్రికి ఆ కుర్చీలోనే కూర్చుంటానని, తెల్లారే వరకు అందులోనే రెస్ట్ తీసుకుంటూ పేపర్ చదువుతూ ఉంటానని చెప్పాడు. అయితే ఇతనికి కూడా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ రాలేవు. అయితే కొంతమంది డాక్టర్లు ఆల్బర్ట్ హర్ఫిన్ కూడా పారాడాక్సికల్ ఇన్సోమ్నియాకి గురై ఉండొచ్చని భావిస్తున్నారు. ఇక చివరికి 1947లో ఆల్బర్ట్ హర్ఫిన్ చనిపోయాడు. ఇదిలా ఉండగా 1964లో రెండీ గార్డ్నర్, బ్రూస్ అనే ఇద్దరు స్కూల్ స్టూడెంట్స్ తమ సైన్స్ ప్రాజెక్ట్లో భాగంగా నిద్రపై ఓ ఎక్స్పెరిమెంట్ చేశారు. వీళ్ళలో రెండీ గార్డ్నర్ అనే వ్యక్తి 264 గంటల పాటు అంటే 11 రోజుల పాటు నిద్రపోకుండా ఉండి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. ఆ తర్వాత 1986లో రాబర్ట్ మెక్డొనాల్డ్ అనే వ్యక్తి కూడా ఏకంగా 18 రోజుల 21 గంటల పాటు నిద్రపోకుండా ఉండి రెండీ గార్డ్నర్ రికార్డ్ని బ్రేక్ చేశాడు. అయితే ఇలా ఎక్కువ రోజులు మెలకువగా ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయనే కారణంతో గిన్నిస్ వాళ్ళు ఇలా ఎక్కువ రోజులు మెలకువగా ఉండడానికి ట్రై చేసే వాళ్ళని మానిటర్ చేయడం ఆపేశారు. అయితే 2007లో బ్రిటన్లోని టానీ రిట్ అనే వ్యక్తి కూడా 266 గంటల పాటు అంటే 11 రోజులకు పైగా నిద్రపోకుండా ఉండి రెండీ గార్డ్నర్ రికార్డ్ని బ్రేక్ చేశాడు. మన ఇండియాలోని ఢిల్లీకి చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తి కూడా 2014లో ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను 14 ఏళ్ల నుంచి నిద్రపోవడం లేదని చెప్పాడు. ఇక 2018లో తెలంగాణలో వరంగల్ జిల్లాలోని సాంబయ్య అనే వ్యక్తి కూడా తనకు 11 ఏళ్ల నుంచి నిద్ర రావడం లేదని చెప్పాడు. ప్రెజెంట్ వీళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉందో తెలియదు. వీళ్ళకి కూడా పారాడాక్సికల్ ఇన్సోమ్నియా వచ్చుంటుందేమోనని కొందరు డాక్టర్లు భావిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.